ప్రైజ్లో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈనాటి పరిశుద్ధ బైబిల్ గ్రంథ ధ్యాన కూడిక ఆరంభించుకుందాం. దయాళుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇప్పటి వరకు జూమ్లో మీ దాసుడు పిఏ స్వామి గారి ద్వారా, మా ప్రియుల ద్వారా ఆత్మఫలం గురించి ధ్యానించుటకు కృపనిచ్చారు. వందనాలు. 7 గంటల వరకు, 4 గంటల నుండి 7 గంటల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తూ, ఇప్పుడు ఆయన సంఘ నియామక కూడికల్లో ఒకటైన లేక ఈ బైబిల్ స్టడీని, పరిశుద్ధ బైబిల్ ధ్యాన కూడికని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ, మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి మేము మీ వాక్యానుసారం ఇంకెక్కువగా ప్రవర్తిస్తూ, ఇంకెక్కువగా వర్ధిల్లుటకు, ఇంకెక్కువ ఫలించటం, ఇంకెక్కువ ప్రభు సారూప్యతలోకి వచ్చటం మీ కృపలో సహాయం చేయండి. వాక్య ప్రేమికులుగా, వాక్యారాధకులుగా, వాక్యానుసారులుగా, వాక్యమైన మీకు ప్రభువా మహిమ తెచ్చటం తండ్రి సహాయం చేయండి. ఆత్మ సహాయం సమృద్ధిగా అనుగ్రహిస్తూ, మీ వాక్య సహాయం అనుగ్రహిస్తూ, కృప వెంబడి కృపను చూపుతూ మమ్మల్ని ఇంకెక్కువగా మీ ప్రియ కుమారుని సారూప్యతలోకి తీసుకుని రండి. బహుప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యం చదువుకొని మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథంలో 6వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ప్రార్థన చేసుకున్నాం కనుక దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనము అపోస్తలుల కార్యాల గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనము 6వ అధ్యాయంలోకి వచ్చాము. అపోస్తలుల కార్యాల 6వ అధ్యాయంలో సనుగుల గురించి ధ్యానం చేశాం. అపోస్తలుల కార్యాల 6వ అధ్యాయంలో నింపుదలలు 4 నింపుదలల గురించి ధ్యానం చేశారు. విశ్వాస నింపుదల,
ఆత్మ నింపుదల, జ్ఞాన నింపుదల, మంచి పేరుతో నింపబడుట గురించి ధ్యానించాం. ఎన్నుకున్న 7 ఈ చూసాం. ఇప్పుడు అలా ఎన్నుకున్నారు, అలా పరిచయం జరుగుతూ ఉంది. అపోస్తలులు ప్రార్థిస్తున్నారు, వాక్యాన్ని బోధిస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, అందరూ పని చేస్తున్నారు, అప్పుడు ప్రకటిస్తున్నారు. అప్పుడు యెరూషలేములో శిష్యుల సంఖ్య ఎంతో విస్తరించింది. ఆ సంఖ్యాపరంగా విస్తరించడాన్ని గురించి వచనం స్పష్టంగా తెలియచేస్తుంది. కనుక దేవుని సంఘం సంఖ్యాపరంగా విస్తరించాలి. ఆది సంఘం సంఖ్యాపరంగా విస్తరించింది. సంఖ్యాపరంగా విస్తరిస్తున్న సంఘం క్రీస్తు సారూప్యతలోకి వచ్చుట, ఇవి 2 చాలా ప్రాముఖ్యమైన విషయాలు. కనుక ఈ వచనంలో మనం చూసినప్పుడు దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది. మామూలుగా విస్తరించను అని కూడా వాడలేదు, ఇక్కడ బహుగా విస్తరించను అనే మాట వాడబడింది. కనుక శిష్యుల సంఖ్య బహుగా విస్తరించింది. ఎంత మంచి విషయం. కనుక సంఖ్య అనే మాట పాయింట్అవుట్ చేసి రాశారు, చూసారా? లేక స్పష్టంగా రాయబడింది. శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది. కనుక ఈనాడు సంఖ్యాపర విస్తరణ, సంఘ సంఖ్యాపర విస్తరణ, ఇది అంశం. సంఘ సంఖ్యాపర విస్తరణ. ప్రతి స్థానిక సంఘం సంఖ్యాపరంగా విస్తరించాలి. కనుక ఆనాడు యెరూషలేములో సంఘం విస్తరించింది. ఇంకా యూదా మతంలో ఉన్నటువంటి ఎలాంటి వారు మారారంటే కొందరు, అది చూడండి, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. కనుక యాజకులలో అనేకులు విశ్వాసానికి లోబడ్డారు. యాజకులు మారారు, ధర్మశాస్త్రోపదేశకులు మారారు. ఏమండి, పాత నిబంధనను ఎంతగానో పాటించే, ధర్మశాస్త్రాన్ని పాటించే యూదా మతస్థులు, యూదా మతానికి సంబంధించిన యాజకులు మారుతూ ఉన్నారు. అలా మారుతూ ఉండగా సంఘం సంఖ్యాపరంగా ఎంతగానో విస్తరించింది. అది 7వ వచనం. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 7వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ఈ వచనాన్ని మనం ఆధారంగా చేసుకొని, 6వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఆధారంగా చేసుకొని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ వచనాన్ని మూలవాక్యంగా తీసుకొని ఒక అంశముగా మనం ధ్యానం చేస్తే ఏమండి, సంఘ సంఖ్యాపర విస్తరణ, దేవుని సంఘ సంఖ్యాపర విస్తరణ. కనుక శిష్యుల సంఖ్య విస్తరణ అని కూడా రాసుకోవచ్చు. శిష్యుల సంఖ్య విస్తరించింది, సంఘ సంఖ్య విస్తరించింది. దేవుని సంఘము సంఖ్యాపరంగా విస్తరించింది. కనుక అదే విషయాన్ని అంశంగా పెట్టుకొని మనం ధ్యానించాం. కనుక సంఘము సంఖ్యాపరంగా విస్తరించాలి. దేవుని సంఘం. బైబిల్లో కొన్ని వచనాలు ముందుగా మీ దృష్టికి తెస్తాను. కనుక అందుకోసం మనం పనిచేయాలి. దేవుని సంఘం సంఖ్యాపరంగా విస్తరించుటకై సంఘములోని ప్రతి విశ్వాసి పనిచేయాలి. సేవకుడు ఒకటే కాదు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. కనుక సంఘ సభ్యులందరూ
పని జరిగించినప్పుడు సంఘం సంఖ్యాపరంగా విస్తరిస్తుంది. నీవు ఒక పని చేశావు, ఇంకొకరు ఇంకో పని చేశారు. ఎవరికి ఇవ్వబడిన కృపా వరాలు వారు వినియోగించినప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. సంఘం సంఖ్యాపరంగా విస్తరిస్తుంది. సంఖ్యాపర విస్తరణ, క్షేమాభివృద్ధి, క్రీస్తు సారూప్యత, ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. కనుక మొదటిది మనం చూస్తే ప్రారంభంలో కొన్ని విషయాలు, సంఖ్యాపరంగా సంఘం వర్ధిల్లాలి, విస్తరించాలంటే ప్రియులారా అందరూ పనిచేయాలి. ఇంకొక వాక్య భాగం కూడా మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభు బలలో చేయవేసే ప్రతి ఒక్కరూ పనిచేసినప్పుడు సంఘం సంఖ్యాపరంగా విస్తరిస్తుంది. ఆయా మతాల్లో ఉన్నవారు కూడా సత్యం గ్రహించి, ఆత్మరక్షణ ఎలాగో ఆ సత్యం గ్రహించి మారుతారు, రక్షించబడతారు. ఇంతకుముందే పిఎస్ స్వామి అన్నగారు ఆ జూమ్లో వాక్యం అందించేసేపు వినేసి ఇప్పుడు వచ్చారు నేను. కనుక ఆయన ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఒక నిష్టగల బ్రాహ్మణుడు, క్లాసికల్ హిందూయిజాన్ని ప్రాక్టీస్ చేసినవాడు, ఆర్ఎస్ఎస్ స్కూల్లో చిన్నప్పటి నుంచి చదువుకున్నవాడు. అలాంటి వాడు మారాడు అంటే ఎవరో పని చేశారు, లేక ఎందరో పని చేశారు. ఒక అన్న పాట రాశాడు, ఒక అన్న ఆ పాట పాడాడు. ఆ కాలేజీలో ఒక అక్క అన్నకెంతో దేవుని విషయాలు తెలియజేసింది. అలా ఎందరో ఒక టీచర్ ద్వారా సువార్త చెప్తుంటే విన్నారు, కొన్ని పత్రికలు చదివారు. కనుక ఇలా ఎందరో పనిచేశారు. కనుక ఇలా ఎందరో పనిచేయడం వల్ల రాజమండ్రి దేవరాజన్న పాట రాశాడు, ఆశ్చర్యమైన ప్రేమ. ఈ స్వామి గారు ఒక మీటింగ్కి వెళ్ళి మీటింగ్ను అల్లరల్లని చేద్దామని, డిస్టర్బ్ చేద్దామని వెళ్ళినప్పుడు ఆ పాట ఒక సేవకుడు పాడుతున్నాడు, సిస్టర్ బ్రదర్ పాడుతున్నారు, ఒకరు రాశారు, ఒకరు పాడుతున్నారు, ఒకరు ఆ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. అప్పుడు ఏమండి ఒక బ్రాహ్మణుడు యేసుప్రభుని విశ్వసించి రక్షించబడ్డాడు. ఆయన ఈనాడు దేవుని వాక్యంలోని విషయాలు చెప్తుంటే, ఆత్మఫలంలోని ఫలాల గురించి చెప్తుంటే ఎంత ఆనందమైంది. సింపుల్గా ఆత్మఫలాలను అనేస్తాం మనం. ఎంత లోతైన భావనలు ఆయన వివరిస్తూ ఉన్నప్పుడు చూసారా, ఆయన అలా వాడబడడానికి ఆనాడు ప్రభులోకి రావడం వల్లే కదా వాడబడుతున్నాడు. ప్రభులోకి వచ్చి ఆయన దేవునిపై ఆధారపడి వాడబడుతున్నాడు. అంటే పిఎస్ స్వామి గారు రక్షించబడడానికి, స్వామి అన్నగారు రక్షణ పొందడానికి కొందరు పనిచేశాడు. కనుక ఇక్కడ అపోస్తలుల కార్యం 6:7లో యాజకులలో అనేకులు మారి ఏమండి క్రీస్తు సంఘములో చేరడానికి అనేకులు పనిచేశారు. ఆది సంఘం ఆనాడు. కనుక సంఘ సంఖ్యాపర విస్తరణ అనేది అంశం ఈరోజు. మూలవాక్యం అపోస్తలుల కార్యం 6:7 మళ్ళీ చదువుతాను వచనం. ఎంత స్పష్టంగా చూడండి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. చూసారు, యాజకులలో అనేకులు విశ్వాసానికి లోబడిరి. కనుక ఆర్ఆర్కే మూర్తి గారిని ప్రభు దర్శించాడు. ఆయన ట్రాన్స్లేట్ చేయడానికి పనికి నియమించబడ్డాడు, ఒక నౌకరిలాగా. దేవుని ప్రణాళిక అది. కనుక బ్రాహ్మణుడైన ఆర్ఆర్కే మూర్తిని రక్షించడానికి దేవుడు అలా ఇంకొందరిని ఇంకోలా నక్సలైట్లు కొందరు మారారు, ఫ్యాక్షనిస్టులు కొందరు మారారు,
ఆ, ఏమండి, నరమాంస భక్షకులు కూడా మారారు, ఉగ్రవాదులు మారారు. ఏమంటే ఎంతో భయంకరమైన జీవితాల్లో జీవిస్తున్నారు, మారారు. వారు మారి సంఘంలో చేర్చబడ్డారు. సంఘాలు సంఖ్యాపరంగా విస్తరించాయి. ఏమంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అనేకులు, ఏమంటే యూదుల్లో కానివ్వండి, అన్య జనాంగంలో కానివ్వండి, అనేకులు రక్షించబడి ప్రభువులో చేర్చబడ్డారు. అంటే ఏమండి ఎందరో పనిచేశారు, ఎందరో పనిచేశారు. టైటానిక్ పడవ మునిగిపోతుంది. ఎంతోమంది ఆర్తనాదాలు చేస్తున్నారు, చచ్చిపోతున్నారు. కొందరు చెక్కల మీద అలా ఉన్నారు. కొన్ని రక్షించడానికి కొన్ని బోట్స్ ఉన్నాయి, అందులో కొందరు ఎక్కుతూ ఉన్నారు. నేను ఈ మధ్య మరలా ఆ జాన్ హార్పర్ గారి గురించి విన్నప్పుడు ఆయన కూతురు కూడా ఆయనతో ఉందంట. ఈ మధ్య ఒక సేవకుడు చెప్పగా విన్నాను. ఆయన కూతురు ఒక పడవలో ఉంది. దాని లిమిట్ ఉంటుంది ఆ పడవ. కొంతమంది ఎక్కించుకొని వెళ్తుంటే మళ్ళీ వస్తుంటారు కదా, అలా చిన్న బోటులో డాడీ రండి, డాడీ రండి అని కూతురు పిలుస్తుంది. ఆమె అందులో ఉంది, కానీ నేను అందులో ఎక్కట్లేదు, ఎక్కే అవకాశం ఉందంట. కానీ జాన్ హార్పర్ ఆ టైటానిక్ ప్రమాదంలో మునిగిపోతున్న వాళ్ళకు సువార్త చెబుతూ యేసుప్రభువుని నమ్ముకోండి, యేసుప్రభువుని నమ్ముకోండి అని సువార్త చెబుతూ ఎన్నో ఆత్మలను సంపాదించాడంట ఆయన. ఒక వ్యక్తికి 2 సార్లు ఆ చెక్క మీద ఉండి చెప్పినప్పుడు దాని తర్వాత మళ్ళా ఆయన పడవ వచ్చింది, కొన్ని బోట్స్ వచ్చాయి, తీసుకెళ్ళి ఆయన బ్రతికాడు. అయితే జాన్ హార్పర్ యేసుప్రభువుని నమ్ముకోండి, యేసుప్రభువుని నమ్ముకోండి అంటూ ఆయన ఆ చెక్క తడిసిపోయింది, మునిగిపోతూ ఉన్నాడు. ఆయన తుది శ్వాస విడిచే వరకు సువార్త చెప్తూ చనిపోగా అక్కడ ఎందరో రక్షించబడ్డారు. తిరిగి తప్పించబడిన ఆ వ్యక్తి ఏమండి రక్షణ పొందిన తర్వాత తాను సువార్త చెప్పగా ఎంతోమంది రక్షించబడ్డారంట. చూసారా, కన్న కూతురు పడవలో ఉంది, డాడీ రా వెళ్ళిపోదాం అంటుంది. నా కూతురు నేను చచ్చిపోతే ఒంటరిది అయితే అనుకోలేదు ఆయన. ఇక్కడ చనిపోయి నరకానికి వెళ్ళకూడదు ప్రజలని సువార్త చెప్తా ఆయన చనిపోయాడు. చలికి చెక్క తడిసి నీళ్లకు మునిగిపోయి చనిపోయాడు. కనుక ఆ రోజు జాన్ హార్పర్ పనిచేయడం వల్ల అక్కడ ఒక యవనస్తుడు రక్షించబడి తర్వాత ఎంతో సేవ చేశారు. అక్కడ కొందరు యేసుప్రభువుని విశ్వాసం నుంచి చచ్చిపోయి ఏమండి దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. కనుక సంఘం సంఖ్యాపరంగా విస్తరించాలంటే పని చేయాలందరూ. ఆనాడు ఆది సంఘంలో అందరూ పనిచేయడం వల్లే అంత విస్తరణ కలిగింది, అంత విస్తరణ కలిగింది. కనుక మొదటిది రోమాపత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో చూస్తున్నాం, అందరూ పని చేయాలి. రెండవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనాలు చూసినట్టు బలలో చేవేస్తున్న ప్రతి ఒక్కరూ సువార్తను ప్రకటించాలి. మూడవది యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడు, ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు అన్నాడు. కనుక 15:8 రోమాలు బహుగా ఫలించిన వాళ్ళు శిష్యులు అని దేవుడు చెప్తున్నాడు. యేసుప్రభు నమ్మావు, దేవుని బిడ్డవయ్యా, సంఘంలో చేర్చబడ్డావు, సంఘ సభ్యునివయ్యావు, వాక్యాన్ని నేర్చుకొని వాక్యానుసారం జీవిస్తూ ఉండగా శిష్యుడు అవుతావు. నమ్మగానే శిష్యుడు కాలేడు. శిష్యుడు ఎప్పుడైతాడు? యేసుప్రభు వాక్యాన్ని విని ఆ వాక్యానుసారం బ్రతుకుతుంటే, ఆ జగద్గురు ఆ సద్బోధకుని బోధనను అనుసరించి జీవిస్తున్నప్పుడు అతడు శిష్యుడు. ఆ యేసుస్వామి విడిచి వెళ్ళిన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నప్పుడు శిష్యుడు. డిసైపుల్స్ శిష్యులు. యేసుప్రభు నమ్మావు, దేవుని బిడ్డవయ్యావు, సంఘంలో చేర్చబడ్డావు, సంఘ సభ్యునివయ్యావు, వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నావు, యేసు అడుగుజాడల్లో నడుస్తున్నావు, అప్పుడు శిష్యుడు. అంత్యోకయలో ఉన్న శిష్యులు మొదట క్రైస్తవులు అనబడ్డారు. ఆ శిష్యులే క్రైస్తవులు, నిజ క్రైస్తవులు అనే ఆ సందర్భాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. అంత్యోకయలో ఉన్న శిష్యులు మొదట క్రైస్తవులు అనబడిరి.
చదవదా వచనం 11వ అధ్యాయం 29వ వచనం, 26వ వచనం. అపోస్తుల కార్యాలు 11:26. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించింది. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడి, శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు, క్రైస్తవులు శిష్యులు అనబడలేరు. కనుక క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవులు కాదు, క్రీస్తును కలిగి ఉండి క్రీస్తును అనుసరించేవారు, క్రీస్తు అడుగుజాడల్లో నడిచేవారు. అపోస్తల కార్యాలు 11:26 ప్రకారం అయితే క్రీస్తును విశ్వసించి సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొంది ఆత్మదేవుని వరంగా పొంది సంఘ సభ్యత్వం పొంది దేవుని పిల్లలై దేవుని వాక్యం నేర్చుకుంటున్న వాక్య ప్రకారం బ్రతుకుతున్నవారు దేవుని గుణలక్షణాలను గ్రహిస్తూ ఆ గుణలక్షణాలను తమకు సంతరించుకుంటూ ఉన్నవారు, లేక ఆ దేవ స్వభావంలో పాలువారైతూ జీవిస్తున్నవారు శిష్యులు, వారు శిష్యులు అని తేటగా మనకు అర్థమవుతుంది. కనుక బహుగా ఫలించేవారు శిష్యులు అంటారు. ఆ అడుగుజాడల్లో ఇంకా మనం యోహాను 15:8 కూడా కలిపితే ఈ వచనానికి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఫలిస్తుంటే శిష్యులు అంటున్నాడు యేసు. అంటే యేసుప్రభు అడుగుజాడలు నడిచేవాడు తప్పక ఫలిస్తాడు. అనుసరించుట గొప్ప విషయమే, అడుగుజాడలో నడుచుట ఇంకా గొప్ప విషయం. అనుసరించుట గొప్ప విషయమే, అడుగుజాడల్లో నడుచుట ఇంకా గొప్ప విషయం. ప్రియులు మంచిదే, బహుప్రియులు ఇంకెంత మంచిదో. అనుసరించుట మంచిదే, అడుగుజాడల్లో నడుచుట మరీ మంచిది. దేవుడు అడుగుజాడలు నడవాలని విడిచి వెళ్ళాడని పేతురు రాస్తాడు దైవాదేశంతో. కనుక ప్రియ సంఘం, ఆయా స్థానిక సంఘాల్లో ఉండి వింటున్న ప్రియుల, సార్వత్రిక సంఘ సభ్యుల, ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రియుల, ఫేస్బుక్ లైవ్ ద్వారా, తర్వాత కాలంలో ఎవరు విన్నా అది అందులో పోస్ట్ చేయబడి ఆలోచించాలి. పని చేస్తున్నామా? శిష్యుడైనా నిజ క్రైస్తవునిగా క్రియాశీలకమైన క్రైస్తవ జీవితమే జీవిస్తున్నావా? క్రియాశీలక క్రైస్తవ జీవితం జీవిస్తున్నావా? ఈరోజు పిఎస్ స్వామినాథ గారు చెప్పారు, జీవిత రహస్యం ఏంటంటే ఫలించడం అంట. జీవిత రహస్యం ఫలించడం, ఫలించడం అని చెప్పాడు. జీవిత రహస్యం. ఎన్ని గొప్ప విషయాలు ఈరోజు ధ్యానంలో చూశారు, ధన్యతలు అనే ధ్యానంలో. కనుక ఫలించుట జీవిత రహస్యం అంట, ఫలింపు అంట. ఫలింపు రహస్యం ఏంటంటే క్రీస్తులో నిలిచి ఉండడం అని చెప్పారు పిఎస్ స్వామి గారు. ఇంతకుముందు చెప్పారు. ఆ సీక్వెన్స్ చెప్తాను చూడండి, నేను రాసుకున్నాను. జీవిత రహస్యం ఫలింపు అయితే, ఆ ఫలింపు యొక్క రహస్యం మరి ఎలా ఫలించడం, ఏంటి రహస్యం ఫలించడానికి? క్రీస్తులో నిలిచి ఉండడం. క్రీస్తులో నిలిచి ఉండడు. క్రీస్తులో నిలిచి ఉండి క్రీస్తు నమ్ముకొని ఆత్మదేవాన్ని పొందుకొని ఆత్మనుసరించి జీవించడం. క్రీస్తులో నిలిచి ఉండడం. క్రీస్తులో నిలిచి ఉండడం రహస్యం విధేయత అంటారు. విధేయత అంటే క్రీస్తులో నిలిచున్నవాడు విధేయత చూపుతాడట దేవుడు. క్రీస్తులో నిలిచున్న రహస్యం విధేయత. విధేయత రహస్యం ఎవరు విధేయత చూపించగలరు? విధేయత రహస్యం ప్రేమించడం. ఊరికైనా ప్రేమ రాదు, ప్రేమించడం. ప్రేమించడం యొక్క రహస్యం స్నేహించడం, ఫ్రెండ్షిప్. స్నేహించడం. ఒకసారి స్నేహం అనే విషయాన్ని ఒక గొప్ప దైవజనుడు కొంచెం పలచన చేస్తూ మాట్లాడినప్పుడు నేను దానికి ఏకీభవించలేకపోయాను. ఆయన చాలా గొప్పవాడు. ఒకసారి సేవకుల కూడికలో
ఆయన వాక్య పరిచయం అందించాడు, ఎన్నో విషయాలు గంభీరంగా చెప్పాడు. కానీ దేవుణ్ణి స్నేహితుడు అనడం ఏంటి? దేవుణ్ణి అంటున్నాడు. దేవుణ్ణి స్నేహితుడు అనడం ఏంటి? దేవుడు అంటే దేవుడే స్నేహం చేయాలని కోరుతున్నాడు. ఏమండి, ఎన్ని స్టెప్స్ ఏమంటే వస్తే స్నేహం వస్తుందో చూసారు ఇక్కడ. దేవునితో స్నేహం చేయడం అనడం పలుచన కాదు, గంభీరమైన విషయం. కనుక ప్రేమించడం యొక్క రహస్యం. ఎప్పుడు ప్రేమించగలుగుతారు? స్నేహించినప్పుడు. లేక ప్రేమించేవారు స్నేహిస్తారు. ప్రేమించడం యొక్క రహస్యం స్నేహించడం. అప్పుడు స్నేహించగలుగుతారు. స్నేహించడం యొక్క రహస్యం సమర్పణ అన్నాడు. మళ్ళీ చెప్తాను ఈ సీక్వెన్స్, మీరు చక్కగా రాసుకోండి. ఎంత సంతోషమైందో నాకు ఈరోజు వాక్యం ఏంటంటే భలే ఆనందమైంది. చాలా విషయాలు అన్నా ఆయన చాలా విషయాలు తెలియచేసాడు. అసలు ఇంకో మాట ఏమన్నాడంటే, ఒక మాట, తెగింపు లేనోడు ప్రేమించలేడు అన్నాడు. క్రీస్తు కొరకై తెగింపు లేనోడు క్రీస్తును సరిగా ప్రేమించలేడు అన్నాడు. సత్యం, వాక్య సత్యమే. చాలా మంది గంభీరంగా ప్రేమించిన వాళ్ళు తెగించిన వాళ్ళే ఉన్నారు బైబిల్లో. ఆ తెగింపు ఎలాంటిదైనా కానివ్వగాక, తిరిగి ఇంకో మంచి మాట వాక్య సారాంశం నుంచి అన్నారు. ఆత్మఫలంలోని 9 ఫలాల్లో 1-2 నువ్వు పండకున్నా ఆ పండు సరిగా ఉండదు అన్నాడు. బొమ్మ కూడా చూపించాడు, ఖరాబైన పండు, తినేసిన పండులాగా, ఒక యాపిల్ పండు. అంటే అది పూర్తి ఫలింపు కాదు. కనుక ప్రేమ ఎప్పుడు ప్రేమించగలడు? తెగింపు లేనివాడు ప్రేమించలేడనే మాట నన్నైతే బాగా తాకింది అన్నమాట. లేక నాకు చాలా ఆనందాన్ని కలిగించింది అన్నమాట. కొంతమంది ఎన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా సంధించిన, దర్శించిన, ఎన్నిసార్లు ప్రేరేపిస్తున్నా, తెగించండి, ఓ సమర్పణ కలిగి ఉండండి, ఓ త్యాగపూరితమైన పని చేయండి. ఎన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా దర్శిస్తున్నా, కొందరు తెగింపు దగ్గరికి వచ్చేసరికి చిన్నగా వెనకకి వెళ్ళిపోతుంటారు. ఏవో కారణాలు చెప్తుంటారు. వాళ్ళకు తెలుసు వాళ్ళు తప్పించుకుంటున్నారని. వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని హెచ్చరిస్తూనే ఉంటుంది. మనస్సాక్షి గొంతు నులుముతుంటారంట. పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తూనే ఉంటాడు. పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తూ మౌనంగా ఉండిపోతారు, సాకులు చెబుతుంటారు. తెగించలేని వాడు దేవుని కొరకు దేవుణ్ణి సరిగా ప్రేమించలేడు. బ్రదర్ బిఎస్ స్వామి అన్నగారన్నమాట. గుర్తుపెట్టుకో, రాసుకో. దేవుని కొరకు ఏదైనా త్యాగపూరితంగా చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చేస్తున్నావు నువ్వు. మాటలు చాలా ఉంటాయి, పాటలు చాలా ఉంటాయి, ప్రసంగాలు చాలా ఉంటాయి, ఎన్నో మెసేజ్లు కూడా అందిస్తారు, సువార్త చెప్తారు, బాగానే అంటిట్టు ఎంతో కొంత దేవుని పరిశీలకిస్తారు. మంచిదే, మంచిదే. తెగించాల్సి వచ్చినప్పుడు, సమర్పించుకోవాల్సి వచ్చినప్పుడు, అరిగిపోవాల్సి వచ్చినప్పుడు, కరిగిపోవాల్సి వచ్చినప్పుడు, నష్టపోవాల్సి వచ్చినప్పుడు, పెయిన్, బాధ అనుభవించాల్సి వచ్చినప్పుడు. ఈరోజే అన్న చెప్పాడు, డిఎల్ మూడీ గారంట, ఆయన భార్య నైట్ పడుకున్నాడు. ఆయన నైట్ నిద్రలో మధ్యరాత్రి ఇలా చేయి వేసిందంట భార్య. లేడు. అరే ఎటుపోయాడు? వాష్రూమ్ ఏమైనా వెళ్ళాడని వాష్రూమ్ చూసి వచ్చిందంట. అక్కడ లైట్ లేదు రూమ్లో. బయటికి ఏమన్నా హాల్లోకి ఇట్లా వెళ్ళాడని అక్కడ చూసింది. బయట ఏమైనా ఉన్నాడు వరండాలు, అక్కడ ఎక్కడ లేడు.
ఆమె షాక్ అవుతుంది, ఏమైపోయాడు, లేక ఆమె ఇటు ఏమైపోయాడు అని అనుకుంటూ వెతుకుతూ ఉంటే మంచం కింద దొర్లుతున్నాడంట, మూలుక్కుంటా ఏడ్చుకుంటా. అరే ఏమైపోయిందని లేపి కడుపులో పిలేస్తుందా, ఏదన్నా ప్రమాదం ఉందా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలని ఆయన లేపితే ఆయన అంటున్నాడంట, ఆయన క్రీస్తు సారూప్యం విశ్వాసంలో ఏర్పడడం కొరకు నేను అంగలారుస్తున్నాను, ప్రసవ వేదన పడుతున్నాను. క్రీస్తు సారూప్యం విశ్వాసంలో ఏర్పరచబడట కోసం ప్రసూతి వేదనలు అనుభవిస్తున్నాను ప్రార్థనలో అన్నాడంట. ఈ మాట రాసుకునేవాడు. క్రీస్తు సారూప్యత విశ్వాసుల్లో ఏర్పడట కొరకు ప్రసూతి వేదనలు అనుభవిస్తూ ప్రార్థిస్తున్నాను అంటున్నాను. గలతీ 4:19 ఉంటుంది కదా, గలతీ 4:19 అనుకుంటాను. గలతీ 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఈ పెయిన్ ఎందరికి ఉంది? ఈ పెయిన్ అనుభవించాల్సి వచ్చినప్పుడు అందరూ పెయిన్ అనుభవిస్తున్నారు. ఎంతమంది మూలుగుతున్నారు, ఆత్మలో దినులుగా ఉన్నారు, ఆత్మలో కన్నీరు గారుస్తున్నారు, మౌన రోదన చేస్తున్నారు. అన్నిటితో అసలు దొర్లుతున్నాడంటే ఏడ్చుకుంటా, ప్రార్థన చేసుకుంటా. డిఎల్ మోడీ గారు, ఇది అందరికీ, సేవకులకు, విశ్వాసులకు అందరికీ ఒక సవాలుకరమైన విషయం. ఆ విషయాలు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. జీవిత రహస్యం ఫలింపు నెంబర్ 1. స్వామి చెప్పి నేను చెప్తున్నాను కదా, చాలా మంచి విషయాలు కదా, మనం రాసుకోవాలి. నేను చాలా విషయాలు నేర్చుకున్నాను స్వామన్న దగ్గర. ఆయన దగ్గర బైబిల్ కాలేజ్ చేశాను, గ్రేస్ బైబిల్ కాలేజ్ 3 years సిద్దిపేటలో. చాలా ఎన్నో విషయాలు మాకు నేర్పించారు. ఆయన వాక్యం ఎరిగినవాడే కాకుండా, ఒక బైబిల్ పండితుడే కాకుండా, బైబిల్ ప్రేమికుడు, వాక్య ప్రేమికుడు, జీవితం కలిగిన పండితుడు ఆయన. నేను సాక్ష్యం చెప్తాను, దేవుని మహిమార్థం చెప్తాను. అలాంటి వారి దగ్గర నేర్చుకోవడానికి సిద్దిపేట ప్రకాష్ అన్న గారు, ఏమంటే స్వామి అన్న గారు, డాక్టర్ విజయ్ అన్న గారు, ఇలాంటి వారి దగ్గర నేర్చుకునే భాగ్యం దేవుడు అనుగ్రహించినందుకు దేవుని స్తుతిస్తున్నాను. కనుక జీవిత రహస్యం ఫలింపు రహస్యం క్రీస్తులో నిలుచుట, క్రీస్తులో నిలుచుట రహస్యం విధేయత రహస్యం ప్రేమించుట రహస్యం స్నేహించుట రహస్యం సమర్పించుకొనుట, సమర్పణ కాడ ఎంతమంది నిలబడుతున్నారు? చూసారు అన్నీ. అలా ఇవన్నీ మనలో జరిగినప్పుడు అప్పుడు దేవుడు ఆత్మఫలం సమృద్ధిగా పూర్తిగా ఫలం. అది కొన్ని ఫలాలు లేకుండా కొన్ని ఉండి కాదు, అందులోని కొన్ని ఉండ, ఆ 9 కొన్ని ఉండి కొన్ని లేకుండా అన్నీ. కనుక నీ జీవిత రహస్యం ఫలించడం దేవుని కొరకు, నిలుచుండే ఫలాలు ఫలించు. కనుక అప్పుడు నువ్వు శిష్యుడు, యేసు ప్రభువు నమ్మావు, దేవుని బిడ్డవయ్యావు, సంఘంలో చేర్చబడ్డావు, సంఘ సభ్యుడివయ్యావు, వాక్యం విన్నావు, వాక్యం నేర్చుకున్నావు, వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తూ దేవుని కొరకు ఫలిస్తున్నావు. అప్పుడు శిష్యుడమైనా ఆది సంఘంలో శిష్యుల సంఖ్య విస్తరించింది. ఆ శిష్యులనే ఆనాడు చూసి అంత్యోదయ ప్రాంత ప్రజలు వీళ్ళు క్రైస్తవులు అన్నారు. లోకం పెట్టిన పేరు క్రైస్తవులని. దేవుడు పిలిచాడు శిష్యులని తన బిడ్డలు. సంఘం శిష్యులు అన్నది, సమాజం క్రైస్తవులు అన్నది.
అపోస్తల కార్యాలు 6:7 దేవుని సంఘం సంఖ్యాపర విస్తరణ అనే అంశాన్ని తెలియజేస్తుంది. సంఖ్యాపరంగా కూడా సంఘం వర్ధిల్లాలి. సంఖ్య అనే మాట ఎంతో స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది. కనుక ఫలించాలి. ఒక హెచ్చరిక మీ దృష్టికి తెస్తాను. కొన్ని మాటలు కొందరు ఎలా ఉంటారంటే సాకులు చెప్తుంటారని ఇంతకుముందు అనుకున్నాను. చూశారు సామెతల గ్రంథం 26వ అధ్యాయంలో 13వ వచనంలో సోమరి దారిలో సింహం ఉన్నదను వీధిలో సింహం ఉన్నదను అని ఉంది. కనుక దారిలో సింహం ఉందని సోమరు చెప్తాడు. కొందరు సోమరులు కాబట్టి పని చేయని వాళ్ళు జాగ్రత్త, మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఇకనైనా సంఘ క్షేమం కోసం, సంఘం సంఖ్యాపరంగా విస్తరించుట కోసం అందరం పనిచేయాలి. సామెతలు 24లో సామెతలు 20వ అధ్యాయం 4వ వచనంలో విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమందు పంట కూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోను. క్రీస్తు న్యాయపీఠం ముందు ఏమైనా ఉండాలి నీకంటే ఇప్పుడు పనిచేయాలి. హెచ్చరిక మత్తయి 12:30 నా పక్షముగా నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు, చెదరగొట్టువాడు అన్నది చాలా పెద్ద హెచ్చరిక. దేవుని పక్షముగా పనిచేయని వాడంట దేవునికి విరోధి అంట. నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను ఈ మాట. మనకు భయం కలిగి, జాగ్రత్త కలిగి ఇంకెక్కువ పని చేయాలని. స్వామి అన్న ఈరోజు మెసేజ్లో ఇంకొక మంచి మాట అన్నారు. ఏంటంటే మెసేజ్ ముందే నేను కొన్ని అందిస్తున్నప్పుడు ఆ విషయాలు మీ అనుభవంలో లేనప్పుడు మీరు ఆత్మన్యూనత భావంలోకి పోకండి. మీరు ఇక నుండి నేను అలా బ్రతుకుతానో తీర్మానం చేసుకోండి. అందుకోసమే కానీ మిమ్మల్ని ఏదో కించపరచడానికో బాధ పెట్టడానికో కాదు. హెచ్చరించి చెప్పినా, గద్దించి చెప్పినా అని చెప్పినా నాకు చాలా సంతోషమైంది. కనుక కొన్ని లోతైన విషయాలు లేక స్పిరిచువల్గా నువ్వు ఇంకా ఉన్నతంగా బ్రతకాలని దేవుడు చెబుతున్నప్పుడు అవి ఒకవేళ నీ అనుభవంలో లేనప్పుడు అయ్యో నేను భక్తిగానే లేను, ఏం బ్రతుకు ఏం భక్తి అలా న్యూనతలోకి వెళ్ళిపోవద్దు. ఓహో ఈ విషయంలో నేను ఇంకా సరిగా లేను, బాధ కలుగుతుంది, కలగచ్చు, తప్పేం లేదు. ఆ బాధలో కృంగిపోవద్దు. ఆత్మన్యూనత భావంతో ఇంకా ఇక ఏం భక్తానే నా వల్ల కాదు అలా అనుకోవద్దు. కానీ ఆత్మన్యూనత భావనలోకి పోక ఆధ్యాత్మికమైన మంచి తీర్మానాలు చేసుకొని ముందుకు సాగాలి అని చెప్పి ఎంత మంచి మాట అది. కనుక ఎవరైనా ఎందుకు హెచ్చరిస్తారండి? స్వామన్న గారు ఎట్లా హెచ్చరిస్తారు, ఎట్లుంటాయి ఆయన అనే మాటలు కొన్ని ఎంత ఎంత ఖచ్చితంగా హెచ్చరిస్తాడు. కొన్ని అవన్నీ ఎందుకు అంటే ఆత్మన్యూనతా భావంలోకి పోక దిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి. కనుక ఏమైనా విషయాలు మన దృష్టికి వచ్చినప్పుడు అప్పటి వరకు ఆ అనుభవంలో మనం లేకుంటే, ఆ స్థితిలో మనం లేకుంటే, ఆ స్థాయికి రాకుంటే మనం డిసప్పాయింట్ కావద్దు. కానీ ఆ విషయం తెలుసుకొని ఇక అందులో అభివృద్ధి చెందడానికి మంచి తీర్మానాలు తీసుకొని హోలీ స్పిరిట్ సహాయం తీసుకొని ముందుకు సాగిపోవాలి. అందులో కూడా మంచి స్థితికి రావాలి. అందుకే దేవుడు చెప్పించేదండి. నేను కూడా ఎప్పుడు అలాంటి మాటలే చెప్తుంటాను. దేవుడు ఏదో నేను బాధ పెట్టడానికి చెప్పట్లేడు, చెప్పించట్లేడు, నీ బాగు కొరకని నేను ఎన్నిసార్లు చెప్పాను. కనుక అన్న ఇంకో మాట చెప్పాడు, అంటే ఆత్మన్యూనతా భావంలోకి పోవద్దు, మంచిగా ఉంది అన్నమాట. కనుక అయ్యో కొంతమంది బాగానే ఉంటారు, భక్తి కొన్ని విషయాలు వెనకబడి ఉంటారు. అలాంటి వాళ్ళు విన్నప్పుడు చాలా ఆత్మన్యూనతా భావంలోకి పోయే ప్రమాదం కూడా ఉంది. కొందరు చాలా సెన్సిటివ్ ఉంటారు కొందరు. కనుక అలా పోకూడదు. నువ్వు ఆత్మయందు తీవ్రతతో లేవాలి. ఇంకా ఆత్మన్యూనతా భావంలోకి పోవద్దు, ఆత్మయందు తీవ్రతతో లేవాలి. ఇందులో కూడా దేవుడు ఆశించిన స్థాయిలో ఉంటాం. దేవుడు ఈనాడు నా దృష్టికి తీసుకొచ్చాడు, హల్లెలూయా అని లేవాలని.
హల్లెలూయా. కనుక అందుకే దేవుడు తన దాసుల ద్వారా పరిచర్య ధర్మము జరిగిస్తుంది. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందడానికి, క్రీస్తు శరీరంలోని సభ్యులు కృంగిపోవడానికి కాదు సుమ, ఆత్మ న్యూనత భావంలోకి జారిపోవడానికి కాదు సుమ. కనుక అది మనసులో పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. ఆత్మ న్యూనత భావం వద్దు, ఆత్మయందు తీవ్రతతో లేవాలి. మంచిది. ఇప్పుడు కొందరి జీవితాలని దృష్టికి తెస్తాను. మనకున్న సమయాన్ని నేను కరెక్ట్గా 1 అవర్కి ముగించేస్తాను. పాట కూడా బాగలేదు కదా, డైరెక్ట్ మెసేజ్ ధ్యానిస్తున్నాం కనుక. అపోస్తల కార్యాల్లో ఎక్కువ మందిని, ఇంకా అక్కడక్కడ సువార్తల్లో కూడా కొందరిని మీ దృష్టికి నేను తీసుకొస్తాను. వాళ్ళు అలా పనిచేశారు కనుక ఆ ఆది సంఘం అంత విస్తరించింది. కనుక అందరూ పనిచేయాలి, అందరూ సువార్త చెప్పాలి, సువార్త ప్రకటించాలి, దేవుని సువార్త. అప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. నేను గతంలో కూడా చెప్పాను, సిద్దిపేట ప్రకాష్ అన్న గారు, ఆయన కొంచెం వయసు అనుభవం, ఆధ్యాత్మిక అనుభవం వచ్చాక అక్కడ సేవ బాగా విస్తరణ జరుగుతుండగా ఇక దేవుడు ఆయనను ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కుడికల్లో ఆయా స్థానిక సంఘాలను ఉజ్జీవింపజేయడానికి బాగా వాడుకోవడం మొదలుపెట్టినప్పుడు ఆయన సోమవారం వెళితే ఒక్కోసారి శనివారం వచ్చేవాడంట. బైబిల్ స్టడీ, ఇంకేమైనా ప్రేయర్ కుడికలు ఉంటే బ్రదర్స్ చూసుకునే వాళ్ళు ఉండేవారు. కొందరు ఎవరైనా చనిపోతే కూడా సమాధి చేసే వాళ్ళు కూడా సంఘంలో ఉండేవారంట, సమాధి కార్యక్రమం చేసేవారు. కనుక మరి ఆదివారం వచ్చేసరికి కొంతమంది కొత్త వాళ్ళు ఉండేవాళ్ళంట సంఘంలో. సోమవారం వెళ్ళి శనివారం వచ్చాడు, ఆదివారం ఆరాధనలో పాల్గొన్నాడు దైవజనుడు. కొత్త వాళ్ళు ఎట్లా వచ్చారు అంటే సంఘంలోని విశ్వాసులు అందరూ పనిచేసేవారంట. ఎవరో ఒకరు ఏదో ఒక వారంలో, కొందరు ఒక వారంలో, కొందరు అలా కొందరు కొత్త వాళ్ళని తీసుకొస్తూనే ఉండేవాళ్ళంట. కనుక అందరూ పనిచేసినప్పుడు సంఘము సంఖ్యాపరంగా క్షేమాభివృద్ధి చెందుద్ది. ఆదివారం పాటలు అయిపోయేసరికి చిన్నగా వచ్చి పైకి చూసి ఫ్యాన్ ఉందా లేదా అని ఇంకా కూర్చొని కొద్దిసేపు వాక్యమని కొద్దిసేపు నిద్రపోయి కొద్దిసేపు అన్యమనస్కంగా ఉండి కొద్దిసేపు ఏదో ఆలోచించి కొద్దిసేపు సీరియస్గా విన్నట్టు విని మళ్ళా టైం అయిపోగానే 12 అయిందంటే 12:05 నిమిషాలు అయిందంటే అటు ఇటు నుసులుతుంటారు. కనుక సమయం ఆలస్యంగా వచ్చి సమయానికి వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారమే కనపడుతూ ఏమంటే అక్కడ సువార్త ప్రకటించేది లేదు, ఎప్పుడన్నా పరిచయలు ఏ విధంగానన్నా వాడబడేది లేదు, ఏమండి ఎవరికన్నా ఒక పత్రిక ఇచ్చేది లేదు, ఏమండి ఇంకేదన్నా విశ్వాసులను ఒకవేళ సువార్త చెప్పకుంటే ఒకవేళ విశ్వాసులన్నా బలపరుస్తున్నారంటే ఒక బలపరచబడడం, ఆదరణ పొందడం అవసరమైన దాన్ని వెళ్ళి ఆదరించేది లేదు. యేసుప్రభువుని నమ్ముకున్న, బాప్తిసం తీసుకున్నావు, ఆదివారం వస్తున్నావు, ఆదివారం పోతున్నావు, మధ్యలో బైబిల్ స్టడీ రావు, ప్రేయర్ మీటింగ్ రావు, దేనికి రావు, సువార్త ప్రకటించవు, నీ ఆఫీస్లో ప్రకటించవు, నువ్వు లేక పని చేసే చోట ప్రకటించవు, నువ్వు చదువుకునే చోట ఎవరికి ప్రకటించవు. నువ్వు అలా ఉంటే సంఘం ఎలా క్షేమాభివృద్ధి సంఖ్యాపరంగా చెందుద్ది? సంఖ్యాపర విస్తరణ ఎలా జరుగుద్ది? ఎక్కువగా సేవకుడు కొద్దిమంది విశ్వాసులే పనిచేస్తుంటే విస్తరణ ఎక్కువ ఎలా జరుగుద్దండి? కొందరు ఆదివారం క్రైస్తవులు అయిపోయారు, సండే అది కూడా సమయానికి రారు, అది కూడా ప్రారంభ ప్రార్థనకు ముందుండరు. ఆశగా వచ్చి ఆసక్తి వచ్చి ముందొచ్చి ఏమన్నా ఏదైనా పని చేద్దామని అటు ఇటు పని చేసి కూర్చుందాం, కొద్దిసేపు ప్రేయర్లో గడుపుదాం, సిద్ధపడదాం ఆరాధన కొరకు అని ముందొచ్చి మోకరించి కూర్చొని ప్రార్థిస్తుంటే ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? దేవుడు ఎంత దయగలవాడు అంటే నాకు అనిపిస్తుంది, ఇప్పుడే అలా అనిపించింది. ఏంటంటే ఆరాధనకు రాకుండా చేపల కూరలు వండుకోందిని, తలకాయ మాంసాలు వండుకోందిని, బోటీలు వండుకోందిని, నాటుకోళ్ళు వండుకోందిని, బయలర్ కోళ్ళు వండుకోందిని,
బాగా బాడీలో ఫ్యాట్ శాతం, కొవ్వు శాతం పెరిగిపోయి, మళ్ళీ చెప్తున్నా వినండి, ఎవరిని ఒకరిని ఉద్దేశించి కాదు, సార్వత్రిక సంఘంలో చాలా చోట్ల జరిగే విషయాలే చెప్తున్నాయి. ఆదివారం ఆరాధనను నిర్లక్ష్యం చేసి పాటలు అయిపోయి ఫస్ట్ మెసేజ్ అయిపోతుంది, ఆరాధన పట్టాలని వస్తుంటారు కొందరు. వాళ్ళు చేస్తుంది ఏంటంటే అక్కడ స్పెషల్ ఆదివారం కాబట్టి స్పెషల్ తినాలి, ఆదివారం తినాలి రోజు ఉందా? ఆరాధన నుండి వెళ్ళిపోయినా కూడా తినొచ్చు పట్టుకొని. నేను చెప్పాలన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ దేవుని ఆరాధన నిర్లక్ష్యం చేసి ఈ మాంసాలు, చేపలు, రొయ్యలు, పీతలు వీటి మీద పడి తినేసి కొవ్వు పెరిగి రోగాలు వచ్చి సాగు బతుకుల మధ్య పడితే దేవుడు ఎంత దయగలడంటే అయినా కానీ దయదలిచి బాగు చేస్తున్నాడు. అది నేను చెప్తాను. అయినా దయదలిచి బాగు చేసి ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు కాపాడి వల్ల నిలబెడితే అప్పుడన్నా రావట్లేదు సమయాలు చాలా బాగా. అప్పుడు కూడా ప్రాణాపాయ స్థితి వచ్చింది, సస్తానం వస్తాను భయపడిపోయారు, లేక చెప్పలేమన్నారు డాక్టర్స్. కానీ దేవుడు నిలబెట్టాడు, బాగు చేశాడు, బాగయ్యాడు, నిమ్మలమైంది, బాగైంది అక్క, నిమ్మలమైంది. అప్పుడన్నా సమయానికి వస్తుందా? అందరూ వస్తున్నారు, అలాంటి వాళ్ళందరూ కొందరు రావచ్చు. ఈ మధ్య నేను ఒక మాట వాట్సాప్లో నేను పెట్టుకున్నాను, ఇలా నన్ను ఏమంటారు కదా, ఏమంటారు, స్టేటస్ దగ్గర పెట్టుకున్నాను, నా ఫోటో పక్కన ఏమని పెట్టానంటే, దేవుని కృపను నిర్లక్ష్యం చేయకు, దేవుని కృపను నిర్లక్ష్యం చేయకు. కనుక చూసారా, నువ్వు నిర్లక్ష్యం చేసి రోగాలు తెచ్చుకున్నా, దయదలిచి క్షమిస్తున్నాడు దేవుడు, స్వస్థపరు. అప్పుడన్నా మారుతావేమో, అప్పుడు మారట్లేవు. మళ్ళీ అదే తలకాయ మాంసాలు, బోటీలు, చేపలు, నాటుకోలు, ఇదే వ్యవహారం. బాగా తిని, బాగా కడుపు నిండా తిని బెలవు అనుకుంటూ వచ్చి ఫ్యాన్ కింద కూర్చుంటే అంటే నిద్ర వస్తుంది. వచ్చేది ఆలస్యం. మళ్ళీ వాక్యం చెప్పే దేవుని సేవకులకు ఏమంటే బాధ కలిగేలా, పరిశుద్ధాత్మడు దుఃఖపడేలా నిద్రపోవడం కొందరు, సరిగ్గా వినకపోవడం కొందరు, ఫోన్లలో చూసుకోవడం కొందరు, చర్చిలో కూర్చొని మెసేజ్లు పంపుకోవడం కొందరు, ఏవో ముచ్చట్లు పెట్టుకొని నవ్వుకోవడం కొందరు. యూత్ ఎంత ఇచ్చారు. పనిచేసేది పక్కన పెట్టి ఇలా బ్రతుకుతుంటే ఎప్పుడు సంఘాలు క్షేమాభివృద్ధి చెందుతాయి? సంఖ్యాపరంగా ఎప్పుడు విస్తరిస్తాయి? సంఖ్యాపరంగా విస్తరిస్తలేదు అనగానే పాస్టర్ గారు సరిగ్గా పనిచేస్తలేరు అనుకుంటారు చాలా మంది. పాస్టర్ ఒక్కడే పనిచేస్తే సంఖ్యాపరంగా విస్తరిస్తుందా సంఘం? సోమరి దారిలో సింహం ఉన్నదన్న, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడంట. నా పక్షముగా నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఏం పని చేయక, ఏమి ఆత్మలను సంపాదించక, స్థానిక సంఘాల క్షేమాభివృద్ధి కొరకు, సంఖ్యాపరమైన విస్తరణ కొరకు పని చేయక చచ్చిపోతే, రక్షించబడ్డ తర్వాత నిద్రిస్తే, నువ్వు ఒకవేళ మహిమలోకి, ఒకవేళ అంటే నిద్రిస్తే మహిమలోకి చేర్చబడితే పరలోకంలో నీకు పెద్ద ఆనందం ఏముంటుంది? బహుమానాలు ఇస్తేప్పుడు నీ భక్తి నిన్ను పరలోకం చేరుస్తుంది, కానీ నీ పని, నీ ఫలం నీకు మెప్పులు తెస్తుంది. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 7వ వచనం, సంఖ్యాపరంగా సంఘం క్షేమాభివృద్ధి చెందాలి. నేను మీకు రిఫరెన్స్లు ఇస్తాను, రాసుకోండి. ఒక 10 నిమిషాల సమయం ఎవరెవరు ఎలా పని చేశారో నేను ఒక 12 మంది పేర్లు చెప్తాను 10 నిమిషాలు. మీరు రాసుకోండి, రాసుకునేవారు రాసుకోవచ్చు అక్కడ. వినండి, రాసుకోలేని వారు వినండి దయచేసి. ఆనాడు ఆది సంఘం అంత వర్ధిల్లిందంటే, అంత సంఖ్యాపరంగా వర్ధిల్లిందంటే అందరూ పనిచేశారు.
నేను కొందరిని దృష్టి తెస్తాను. మొట్టమొదటిది స్టెఫన్. 6వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు రాసుకోండి. 6వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు, 7వ అధ్యాయం అంతా కూడా చూస్తే ఓరల్గా చెప్పేస్తాను. స్టెఫన్ సువార్త ప్రకటించాడు. అసలు పౌలులో బీజం ఎక్కడ పడ్డో తెలుసా? పౌలులో అలజడి ఎక్కడ రగిలిందో తెలుసా? స్టెఫన్ సువార్త ప్రకటించి చంపుతుంటే కూడా క్షమించమన్నాడు చూసారా? అప్పటి నుండే ఆయనలో మార్పు లేక అలజడి లేక ఒక పోరాటం మొదలైందని బైబిల్ పండితులు చెబుతారు. స్టెఫన్ సువార్త ప్రకటించాడు, తర్కించాడు అక్కడ ఉన్న వాళ్ళతో. ఆయన ముఖం చూస్తే దేవదూత ముఖంలా కనిపించింది. ఆయన కనపరిచిన జ్ఞానాన్ని ఎవరు అడ్డగించలేకపోయారు. స్టెఫన్ సువార్త ప్రకటించాడు. రెండవది కనుకనే విస్తరించేది సంఘం. అనేకుల ఏమంటే పని ఫలం ఉంది కనుక ఒకవేళ ముందు కొందరు ప్రకటించిన, దాని తర్వాత కొందరు ప్రకటించిన ఏమండి ఆ సంఘం వర్ధిల్లుతూనే పోయింది కదా, సంఖ్యాపరంగా విస్తరిస్తూనే పోయింది, క్షమాపణ చెప్తూనే వచ్చింది సంఘం. కనుక అంతకు ముందు వారు చేసిన సంఘం స్థాపించబడిన తర్వాత ఈ వచనం మనం చదివామే 6-7 తర్వాత మనం 6-7 తర్వాత మనం చదివిన వచనం తర్వాత స్టెఫాన్ని చూసినాం. అంతకుముందు ప్రయాసపడ్డ వాళ్ళైనా వీళ్ళు ప్రయాసపడ్డారు. ఎవరు ప్రయాసపడ్డారు? రక్షించబడుతున్నారంటే ఏం జరుగుతున్నట్టు? క్షేమాభివృద్ధి సంఖ్యాపరంగా విస్తరిస్తున్నట్టే. రెండవది అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం రాసుకోండి. 8వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు, 12 వచనాలు. ఫిలిప్పు సువార్త ప్రకటన. అసలు సువార్తికుడు అయిన ఫిలిప్ అని కూడా అంటారు కదా. ఫిలిప్పు ఈ 7గురిలో కల వీళ్ళిద్దరు ఎన్నుకున్న వాళ్ళు. స్టెఫన్ ఫిలిప్ శిష్యుడైన ఫిలిప్ కాదు, ఆ పరిచారం కొరకు నియమించబడ్డ ఫిలిప్ సమరానికి కలిసి సువార్త చెప్పి ఎంతోమంది రక్షించబడ్డారు. అందరూ పని చేశారు. ఎక్కడ సంఘం స్థాపించబడింది అయినా లేక అక్కడ రక్షించబడ్డ వాళ్ళు ఇంకొక చోటికి ఒక స్థానిక సంఘం నుండి వెళ్ళి ఒక చోట సువార్త చెప్తే వాళ్ళు ఆ సహవాసానికి వచ్చారన్నా సంఖ్యాపరంగా విస్తరిస్తున్నట్టే కదా. స్థానిక సంఘం విస్తరణ అనుకోండి, లేక ఇంకో చోట సంఘం స్థాపించబడింది ఏమండి, సార్వత్రిక సంఘం వర్ధిల్లుతున్నట్టే కదా. ఫిలిప్పు సువార్త ప్రకటించాడు ఆనాడు. స్టెఫన్ సువార్త పరిచారం చేయడానికి, భోజనాలు పంచిపెట్టడానికి ఎన్నుకున్నారు వాళ్ళు. ఇంకా సంఘంలో పరిచారం చేయడానికి వీళ్ళు సువార్త ప్రకటిస్తారు. ఈ ఫిలిప్పే కదా ఇథియోపియా వాడిన నపుంసకుని ఆయన సువార్త చెప్పి ప్రభులోకి దేవుడు చెప్తే వెళ్ళు అని కలుసుకుంటూ వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి సువార్త చెప్పాడు, బాప్టిజం చేశాడు. ఆ నపుంసకుడు ఇథియోపియా వెళ్ళి సువార్త ప్రకటించగా ఆ ఇథియోపియా మొట్టమొదటి క్రైస్తవ దేశం, అదే పూర్తి క్రైస్తవులు ఉన్న దేశం ఆ ఇథియోపియా అని తెలుసా. కనుక ఫిలిప్పు పని ఎంత తర్వాత పరిచర్య జరిగిందో చూడండి. కనుక సువార్త ప్రకటించాలి, అందరూ ప్రకటించాలి, అందరం పని చేయాలి. అది మనం చూస్తుంది. తర్వాత మూడవది అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38 నుండి 41, అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 1 నుండి 4. పేతురు సువార్త చెప్పాడు. పేతురు సువార్త చెప్పినప్పుడు ఎంతోమంది రక్షించబడ్డారు. ఏమండి మొదటిసారి ఆయన సువార్త చెప్పినప్పుడు ఏమండి 3,000 మంది చేర్చబడ్డారు. రెండవసారి చెప్పినప్పుడు 5,000 మంది. కనుక ఆయన సువార్త చెప్పాడు, రక్షణ పొందండి, యేసు ప్రభువే రక్షణ, ఆ నామాన్న రక్షణ, నమ్మండి, ఆయన నమ్మితే చాలు రక్షిస్తాడు. తండ్రి పంపించాడు మనల్ని రక్షించడానికి, యెహోవా దేవుడే పంపించాడు యేసు ప్రభు. పునరుత్థానం, ఆయన మరణాన్ని జయించి లేచాడు. యేసు ప్రభు మరణాన్ని పునరుత్థానాన్ని ప్రకటించారు, పాప క్షమాపణ ఉందని ప్రకటించారు. కనుక పేతురు సువార్త ప్రకటించాడు విరివిగా. తర్వాత 4వది పౌలు. అపోస్తలుల కార్యాలు 14:22 రాసుకోండి. ఆ మాట నేను చదువుతాను చూడండి. అక్కడ సువార్త అని ఎంత చక్కగా ప్రకటించాలని ఉంటుందో.
21 అపోస్తలుల 14:21. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకమైన శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకొనికను అంత్యోకయకును తిరిగి వచ్చి సువార్త ప్రకటించి. నెక్స్ట్ ఇంకో పేరు రాసుకున్నాను కింద, బర్నబా అని రాసుకున్నాను. బర్నబా అని ఏడండి అక్కడ అంటే మీరు ఈ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. లుస్త్రకు ఎవరెవరు వచ్చారు? ఇక్కడ చూడండి 11వ వచనం, జన సమూహములు 14:11. బర్నబా అని ఎట్లంటారని చూపిస్తున్నాను. జన సమూహములు పౌలు చేసిన దానిని చూసి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారు అని కేకలేసి బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టి. పౌలు బర్నబా మిషనరీ ప్రయాణం, మొదటి మిషనరీ ప్రయాణాలు ఉన్నారు వీళ్ళు కనుక పౌలు బర్నబా సువార్త ప్రకటించారంటే. బర్నబా సువార్త, పౌలు సువార్త. సువార్త ప్రకటించినప్పుడు సంఖ్యాపరంగా సంఘం వర్ధిల్లుతుంది. దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. సువార్త ద్వారా సంఖ్యాపరమైన అభివృద్ధి, దేవుని వాక్యం బోధించడం ద్వారా విశ్వాసులకు ఆత్మీయ క్షేమాభివృద్ధి, క్రీస్తు సారూప్యత. పౌలు అదే చేశారు. ఒకసారి ప్రకాష్ అన్న గారిని మీరేం చేస్తారో పెద్ద సభలకు పిలిచి వాళ్ళ పేర్ల పక్కన చాలా పెట్టుకుంటున్నారు కొందరు. అన్న బ్రదర్ ప్రకాష్ అని ఉంటుంది అంతే కదా. ఏమైనా చెప్పండి పరిచయం చేయడానికి అక్కడ మిమ్మల్ని ఏమేం చేస్తారో చెప్పండి అంటే ప్రకాశాన్ని అన్నాడంట. ఏం చేస్తానంటే బ్రదర్ నేను యేసుప్రభు నమ్మనాలకు సువార్త చెప్తాను, యేసుప్రభు నమ్మనాలకు దేవుని వాక్యం చెప్తాను. ఇంతేనా, ఇంకేమైనా చెప్పండి అన్నాడు. అప్పుడు ప్రకాష్ అన్న ఎటువంటి ఆన్సర్ మీకు తెలుసు కదా, మరి ఇంకేముందో మీరే చెప్పండి అన్నాడు. ఇప్పుడు దేవుని సేవకుడు చేసే పని ఇంకేముందో మీరే చెప్పండి అన్నాడు. తిరుగు ప్రశ్న వేసేసాడు. నమ్మని వాళ్ళకు సువార్త చెప్తున్నాను, నమ్మిన వాళ్ళకు దేవుని మాటలు చెప్తున్నాను, ఇదే నా పని. ఇంకేమైనా చెప్పండి, ఆయన రాసుకురమ్మన్నాడు చెప్పడానికి. చెప్పాలంటే ఇంకేం చెప్పాలన్నా నువ్వే చెప్పాలి, సభ్యుడే. కనుక ఎవరి పని అయినా ఇంతే, దేవుని సేవకుని పని అయినా విశ్వాసులైన వారందరి పని, సేవకులు విశ్వాసులే కదండి, అందరి పని ఒకటే. మెయిన్గా ఈ రెండు ముఖ్యంగా ఏంటంటే సువార్త చెప్పు, నీకు తెలిసిన వాక్యం ఏమి దాచుకోకుండా తోటి వారికి తెలియచేయి. దెన్ అప్పుడు సంఘము సువార్త చెప్తుండగా సంఖ్యాపరంగా విస్తరిస్తుంటుంది. దేవుని వాక్యం అందించబడుతుండగా క్రీస్తు సారూప్యతలో ఎదుగుతూ ఉంటుంది. క్షేమము అభివృద్ధి చెందుతుంది. సంఖ్యాపరమైన అభివృద్ధి, క్షేమము అభివృద్ధి. కనుక అందుకే పౌలు సువార్త చెప్పే అవకాశం, సువార్త విశ్వాసం దొరికితే దేవుని మాటలు. బర్నబా రాసుకున్నారు. బర్నబా పౌలు, తర్వాత 5వది బర్నబా, 6వది అపోస్తలుల 11వ అధ్యాయం. బర్నబా కూడా 14:21 అని రాసుకున్నారు. అపోస్తలుల 14:21 ఇద్దరు కలిసే ఉన్నారు కదా, వారు ప్రకటించారని చెప్పారు కనుక 2:1 వచ్చారు. 6వది కురేనీయులు కుప్రీయులు, అపోస్తలుల 11:9-21. వీళ్ళు సువార్థికులు గారు, ఏమంటే సేవకులు గారు, విశ్వాసులే. వాళ్ళు విశ్వాసులు గారు సువార్త చెప్పేశారు. అంటే కొందరు సువార్థికులైన వరం అని అవి కూడా మనం చెప్పుకున్నాం కదా. కనుక వరం లేకుండా సువార్త చెప్పాల్సిందే. అందరూ పనిచేయాలి, బలలో చేసేసారు. కురేనీయులు కుప్రీయులు పనిచేశారు పారిపోతూ కూడా. అపోస్తలుల 11:9-21. 7వది రాసుకోండి, సమయమైంది. అపోల్లో విద్వాంసుడు, అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 24-25 వచ్చిన. అపోల్లో ఇంకా పూర్తిగా సువార్త ఎలాగో చెప్పాలో ఇంకా బాగా ఆయనకి ఇంకా సరిగా అవగాహన లేనప్పుడు చెప్పడం మొదలుపెట్టేసి యేసుప్రభు నమ్ముకొని ఉంటున్నాడు. ఇంకెలా చెప్తున్నాడు ఆయనకు అకుల ప్రిస్కిల్లా చూసి ఆయన బాగా వివరించారు యేసుప్రభు గురించి. అపోల్లో సువార్త. 8వది సమరయ స్త్రీ
అంటే ఇంతకుముందే అంటే చెప్పుకోవడానికి స్త్రీలలో అంటే ఇక సంఘం స్థాపించబడక ముందే సువార్త ప్రకటించినాము కనుక నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 28-29 వచనాలు మనం చూస్తే అక్కడ ఈ మధ్య చెప్పుకున్నాం కదా ఆమె గురించి. యేసు ప్రభు సుకారు అనే ఊరిలో యాకోబు అనే బావి దగ్గర ఒక స్త్రీని రక్షించడం కోసం ఎండలో ఎదురు చూసి ఆమెను రక్షించాడు. ఆమె పాపస్థితిని తెలియజేసి ఆమె రక్షించినప్పుడు ఈయనే మెస్సయ్య, ఈయన మెస్సయ్య కాడు, ఆ మెస్సయ్య కాక ఇంకేందయ్యా ఆయన, ఈయనే మెస్సయ్య రండి అని ఊరిని నడిపించింది. ది ఫస్ట్ గాస్పల్లర్ ఏమంటే మొట్టమొదటి మహిళా సువార్థికురాలు అని పేరుగాంచింది. ఏమండి కనుక ఆమె కూడా మనకు మాదిరి. 9వది ఏమండి అకులా ప్రిస్కిల్లా రోమా అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 1-4 వచనాలు, రోమా 16:3-4 చూస్తే ఏమండి రోమా నుంచి పంపబడ్డ వాళ్ళు కొరింథుకు వచ్చారు. కొరింథులో పౌలు వచ్చాడు. పౌలు చేర్చుకున్నారు, పౌలుతో కలిసి ఉన్నారు, పౌలు దగ్గర నేర్చుకున్నారు, పౌలుతో పాటు శ్రమలు అనుభవించారు, బాధలు అనుభవించారు, ఆనందం అనుభవించారు. ఆధ్యాత్మికంగా ఎంతో నేర్చుకున్న తర్వాత వాళ్ళ గురించి పౌలు రాస్తున్నాడు. ఏమండి వారిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను, వారి ఇంట ఉన్న సంఘాన్ని బట్టి సంతోషిస్తున్నాను. నేను మాత్రమే కాదు, అన్ని జిల్లా ప్రాంతాల్లో సంఘంలో వారు కృతజ్ఞులై ఉన్నారు వారికని గొప్ప సాక్ష్యం ఇస్తాడు. అకులా ప్రిస్కిల్లాల ఇంట సంఘం ఉందంటే వాళ్ళు సువార్త ప్రకటించలేదా? తర్వాత 10వది లూకాసు వార్త 8వ అధ్యాయం 39 వచనం. గెరాసీనుల దేశంలో సేన అనే దయ్యాలు పట్టిన వానికి యేసుప్రభు స్వస్థతనిచ్చినాడు, లేక విడుదల కలిగించిన దయ్యాల నుండి అతడు వెళ్ళి నీ ఇంటి వారికి చెప్పాడు, ఊరు చెప్పేశాడు మొత్తం ఇది సువార్త. సంఘ స్థాపనకు ముందు సమరయ స్త్రీ ఈ దయ్యాలు పట్టినాడు, యేసుప్రభు మెస్సియా రక్షకుడని. 11వది లూదియా అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనం. నేను ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాను, ఇంతమంది పనిచేయడం వల్ల సంఘం సంఖ్యాపరంగా విస్తరిస్తొచ్చే ఈరోజు పని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తప్పులు పట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా బైబుల్ బ్యాగ్ అన్న పోయింది, అంటే బైబుల్ పెట్టుకునే కవర్ పోయింది అన్న, దాంట్లో చాలా ఉన్నాయి, భూతద్దం కూడా ఉంటుంది. నాకు ఒక్కోసారి అక్షరాలు అర్థం కాబట్టి ఇట్లా చూస్తుంటాను. కొంతమంది ఎప్పుడు ఆ మిర్రర్ పెట్టుకొని తిరుగుతుంటారు. పని చేయరు, చేస్తున్న వాళ్ళ పనిలో ఏమైనా లోపం దొరుకుతుందా చూస్తుంటాడు ఆయన. ఆమె లేక వారు కొందరు మారాలి అలాంటి. ఇతను తప్పు దొరికితే ప్రేమపూర్వకంగా గద్దించి హెచ్చరించి తెలియజేయి, తప్పు లేదు. సద్విమర్శ తప్పు కాదు, తప్పు నిజంగా తప్పు జరిగినట్టు హెచ్చరించడం తప్పు కాదు, ఎవరినైనా హెచ్చరించవచ్చు. నేను చాలాసార్లు కొందరు అంటుంటాను, నాది ఏదైనా తప్పు ఉంటే చూపించండి తమ్ముడు, సరి చేసుకుంటాను అంటుంటాను. సరి చేసుకునే మనసు ఉండాలి. పౌలు పేతురునే ఒక సందర్భంలో పౌలు ప్రశ్నిస్తాడు, సున్నతి చేయబడ్డ వాళ్ళకు భయపడి నువ్వు ఎట్లా లేస్తావు, భోజనం పెంచాడు, సందర్భం అక్కడ తప్పని పరిస్థితిలో పౌలు అలా అనాల్సి వచ్చింది. దానికి పేతురు కూడా ఏమి గొడవ పెట్టుకోలేదు. తర్వాత చాలా జ్ఞానం ఉంది పౌలుకి అన్నాడు. ఇంకా లూదియా అపోస్తలుల 16:40 మనం చూడొచ్చు. ఏమండి ఇంకో విషయం తెలుసా, ఈ లూదియా ఇక్కడ ఫిలిప్పీ ప్రాంతం రక్షించబడింది కదా, ఏమండి సువార్తని రక్షణ పొందింది కదా. యూరప్లో మొట్టమొదటి రక్షించబడింది లూదియా అంటారు కదా బైబిల్ పండితులు. చిన్న ఆసియాలోనేమో ఎఫ్ఐనెట్ అయితే, ఇక్కడ మనం చూసినప్పుడు యూరప్కి వెళ్ళినప్పుడు మొట్టమొదటి ఆత్మ అంటే ఈమె పండితులు అంటారు. ఈమె తర్వాత కాలంలో వాళ్ళ ఊరికి వెళ్ళి సువార్త ప్రకటించిందంట పండితులు చెప్తుంటారు. ప్రకటించక అక్కడ సంఘం స్థాపించబడేదాన్ని ఇవి తుయతైర పట్టణస్థురాలుగా మీకు ప్రకటన 2:4 రాస్తాడు. ప్రకటన 2:4 తుయతైరలో ఉన్న సంఘపు దూతకు. ఆ తుయతైర సంఘం ఏమంటే లూదియా వెళ్ళి ప్రయాసపడగా అక్కడ సంఘం స్థాపించబడిందని కొందరు బైబిల్ పండితుల అభిప్రాయం. తాను వెళ్ళి చేయొచ్చు, తనతో పాటు తన ఇంకా రక్షణ పొందిన వారి కొందరు పని చేయొచ్చు. మొత్తానికి ఆమె కూడా పని చేసింది అక్కడ చాలా. ఊదారంగు పొడి అమ్ముకునే తుయతైర పట్టణస్థురాలు లూదియా ప్రకటనలో తుయతైరలో ఉన్న సంఘపు దూతకు
11 లూదియా, 12 ఎఫ్రా. కొలస్సీ పత్రిక 4:12-13 నేను ముగించేస్తాను. ఒక 5 minutes ఎక్కువైంది, నేను ముగించేస్తాను. 12 చివరిది ఎఫ్రా. కొలస్సీ 4:12-13 మనం చూడొచ్చు. ఈ ఎఫ్రా ఎఫ్ఎస్సిలో పౌలు సువార్త చెప్తున్నప్పుడు రక్షించబడ్డాలని గతంలో తెలియచేశాడు. తర్వాత ఎఫ్ఎస్ నుండి ఆయన సొంత ఊరికి వెళ్ళినప్పుడు, కొలస్సీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కొలస్సీలో సువార్త చెప్పాడు. కొలస్సీలో సంఘం స్థాపించబడింది. కొలస్సీకి పౌలు వెళ్ళలేదు. ఎఫ్రా వెళ్ళి సువార్త చెప్తే కొలస్సీలో రక్షణ పొందారు. అక్కడ నుండి కొలస్సీ కాదు ఆయన హీరాపోలికి వెళ్ళాడు, లవొదికేకి వెళ్ళాడు. కొలస్సీ, లవొదికే, హీరాపోలిలో సంఘాలు స్థాపించబడ్డాయి. సార్వత్రిక సంఘం సంఖ్యాపరంగా విస్తరిస్తుంది. కనుక ఒక యవనస్తుడు, యంగ్ మ్యాన్ ఎందుకు వచ్చాడు ఎఫెసుకు? దేవుడు పౌలు ద్వారా దర్శించాడు. పౌలు వెళ్ళిపోయాడు, 3 ఏళ్ళు సేవ చేసి బైబిల్ కాలేజీ కూడా నడిపించి నేర్చుకున్నాడు. మా ఊరికి వెళ్తానని వెళ్ళాడు, అక్కడో సంఘం. పక్క ఊరికి వెళ్తానని వెళ్ళాడు, అక్కడో సంఘం. ఇంకో ఊరికి వెళ్తానని వెళ్ళాడు, అక్కడో సంఘం. కొలస్సీ, హీరాపోలి, లవొదికియా, హీరాపోలి. ప్రకటన గ్రంథంలో 3:14 లవొదికియాలో ఉన్న సంఘపు దూతకు ఈ ఎఫ్రా పనిచేస్తే అక్కడ సంఘం స్థాపించబడింది. దేవుడితో కొలస్సీలో, లవొదికియాలో, హీరాపోలిలో నువ్వెంత పని చేస్తున్నావు? నీకు వాక్యం ఎంతో తెలిసి ఉండొచ్చు, నువ్వు పాటలు ఎంతో మధురంగా పాడుతుండొచ్చు, నువ్వు ప్రార్థన ఎంతో గంభీరంగా చేస్తుండొచ్చు. మంచిదే. నువ్వు దేవుని సేవకు ధారాళంగా ఇస్తూ ఉండొచ్చు. మంచిదే. సువార్త ఎంత ప్రకటిస్తున్నావు? ఈ మధ్య శాలేం రాజు గారు అదేది ఆ ఊరు ఆంధ్రాలో చిలకలూరుపేట శాలేం రాజు గారు ఆయన సాక్ష్యం చెప్తూ నేను పని చేసుకుంటున్నాను, దేవుడే నన్ను సేవకు పిలుస్తున్నాను, నేను రక్షించబడిన తర్వాత ఒక పాట వచ్చేది. ఆ పాట వస్తూ ఉంటే నేను ఏడవడమే నా పని. ఒకసారి మా అమ్మ వచ్చి టేబుల్ రికార్డ్ వేసేవాడు. ఆ పాటలు వస్తే ఆ పాట వచ్చిందంటే ఏడవడమే. చాలాసార్లు ఆ పాట ద్వారా దేవుని సేవకు వెళ్ళు, రా నా సేవకు, ప్రకటించు సువార్త అని దేవుడు చెప్తుంటే నేను వెళ్ళట్లేదు అని చెప్పి నన్ను సేవకు పురికొల్పిన పాట ఏ పాట అంటే అని ఆయన పాడాడు. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. మీరైనా ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? ఏడ్చేవాడంట. ఒకనొక దినం లేచాడిక సేవకంత. ఆయన ఆ పాట నన్ను దేవుని సేవకు పురికొల్పిందని నాకు సంబరం గంతులవుతుంది. ఎందుకంటే నేను చాలా ఏళ్ల క్రితం నల్గొండ ఎన్జీ కాలేజీలో మీటింగ్స్ పెట్టించారు. బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు మీటింగ్స్ పెట్టించారు. నల్గొండ ఎన్జీ కాలేజీలో పెట్టించినప్పుడు నేను వెళ్ళి దూరంగా నిలబడి ఉన్నాను. అప్పుడప్పుడే ప్రభులో బలపడుతున్నాను. దూరంగా నిలబడి నేనున్నాను. అప్పుడు ఆ కొయర్ పాట పాడుతున్నారు. బ్యాప్టిస్ట్ చర్చ్ కొయర్ లేక చర్చెస్లో అందరూ కలిసి పాడుతున్నారేమో. చాలామంది నిలబడి పాట పాడుతున్నారు. నేను వెనకాల దూరంగా నిలబడి బైబిల్ పట్టుకొని దూరంగా నిలబడి వింటున్నాను. బాగా ఇంట్రెస్ట్గా వింటూ ఉన్నాను. ఆ పాట ఏ పాట అంటే ఇదే పాట. నన్ను సేవకు పురికొల్పింది ఇదే పాట. ఆ పాట వస్తుంటే ఏడు చేస్తున్నాను. ఆ పాట వస్తుంటే రోమాలన్నీ నిక్కబొడుస్తున్నాయి, పులకరించిపోతున్నాయి. ఏడ్చుకుంటూ వింటున్నాను. అలాగే దేవా నేను వెళతాను అన్న ఆశ నా దేవుడు చూశాడు, మన దేవుడు చూశాడు. తర్వాత సెక్రటరియట్లో జాబ్ చేసేటప్పుడు
ఏమంటే వనస్థలకు నుంచి వెళ్ళేది, మళ్ళీ వనస్థలకు బస్సులో వచ్చేది. బస్సులో పోయేటప్పుడు కొన్నిసార్లు ఏడ్చేవాడిని, వచ్చేటప్పుడు ఏడ్చేవాడిని. ఇంతేనా, ఉదయం పోయి సాయంత్రం రావాలి. ఇక దేవుడి కొరకు నేను చేస్తుంది ఏంటి? అలాంటి ఘోర పాపాత్మల్ని రక్షించిన నా దేవుడి కోసం నేను చేసేది ఏమి లేదా? ఉదయం 8ంటికి వెళ్తే నైట్ 8 అవుతుంది ఇంటికి వచ్చేసరికి. ఏం చేయాలి ఇక దేవుడి కొరకు? నేను ఏం చేయగలను? ఈ ఉద్యోగాలు చేస్తాను. ఏడుస్తా కూర్చునేవాళ్ళు. ఏడుస్తా ఉంటే పక్క సీట్లో చూసి పరిశ్రమ కొందరు అలా అవపడకుండా కవర్ చేసిన కొందరు కనిపెట్టేవాళ్ళు, మౌన రోదన చేసేవాళ్ళని. దేవుడి మొత్తానికి ఆ ఉద్యోగం తీసి పడేయించి రాకుండా చేసేసి తన సేవకు పిలిచాడు పూర్తిగా. ఆత్మల భారం ఉందా? సువార్త ప్రకటిస్తున్నావా? సంఘం ఎప్పుడు సంఖ్యాపరంగా క్షేమాభివృద్ధి చెందుద్ది అంటే విశ్వాసులందరూ పనిచేసినప్పుడు, విశ్వాసులందరూ సువార్త ప్రకటించారు. ఆనాడు ఆది సంఘం అంతగా ఎందుకు సంఖ్యాపరంగా విస్తరించిందంటే అందరూ పనిచేశారు. మనం చేస్తున్నాం, తలలో వస్తాం, కళ్ళు మూస్తాం. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమంది శ్రమ పడుచుండగా చింతలేని క్రైస్తవులందరూ పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. మంచి తండ్రి, సంఘాలు సంఖ్యాపరంగా విస్తరించాలంటే ప్రతి విశ్వాసి పనిచేయాలని ఆది సంఘం ఆ మొదటి శతాబ్దాల్లోని స్థానిక సంఘాలు అలాగే పనిచేశారు. సంఘ సభ్యులు అలాగే పనిచేశారు. మా దృష్టికి తేటగా తీసుకొచ్చినందుకు వందనాలు. ఈ విషయంలో మా వెనకబాటుతనాన్ని, మా నిర్లక్ష్యాలను, మా ఏమరపాటును దయచేసి క్షమించండి. ఇక నుండి అందరం సాక్షార్థమైన సువార్తను ప్రకటిస్తూ నన్ను రక్షించిన దేవుడు నిన్ను రక్షిస్తాడు. యేసయ్య సర్వ మానవాళి కోసం ప్రాణం పెట్టి మరణించి మరణాన్ని జయించి లేచాడు అని మీ పునరుత్థానాన్ని, మీ నామాన పునరుత్థానాన్ని, మీ నామాన పాప క్షమాపణ ఉన్నదన్న సత్యాన్ని, నరకం తప్పి నిత్య జీవం కలుగుతుందన్న ఈ గొప్ప శుభవార్తను, గ్రేట్ కమిషన్, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని, బహుగా ఫలించువారే, నిలుచుండే ఫలాలు ఫలించువారు, దేవుని కొరకు ఫలించువారే శిష్యులని వాక్యం సెలవిస్తుండగా, క్రీస్తు న్యాయపీఠం ముందు ఫలింపుకే బహుమానాలని, మెప్పని, అక్కడ ఆనందం అతిశయ కిరీటం అని వాక్యం సెలవిస్తుండగా, మేము బహుగా ఫలించుటకు, బహుగా పనిచేయుటకు కృపనిమ్మని సంఘాన్ని సకల పరిశుద్ధులను దీవించుతాం. క్రీస్తు యేసు